ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఎం శివప్రకాశం పిళ్ళై. ఫిలాసఫీలో పట్టభద్రుడు. రెవెన్యూ శాఖలో పనిచేస్తుండేవారు. శ్రీ రమణులని మొదటిసారిగా 1902లో కలుసుకున్నారు. శ్రీ రమణులు ఆత్మవిచార పద్ధతిని లిఖించేటట్టు చేసిన ఆయన. ఇదే నేను ఎవడను అనే పుస్తకంగా వెలువడింది. మహర్షితో తన అనుభవాలని పిళ్ళై శ్రీ రమణ చరిత అహవల్ అనే కవితగా వ్రాశారు. ఇది 1923లో ప్రచురించబడినది. దానిలోని భావాలు వచన రూపంలో ఈ క్రింద ఉన్నాయి. మిమ్మల్ని దర్శించడానికి వచ్చేవాళ్ళు ప్రశాంతత లేని అలసిపోయిన మనసులతో, భక్తి లేని పాపులు. అయినా బాధపడే తన బిడ్డని సంరక్షించే తల్లి వలె మీరు అయ్యి ప్రేమతో కరిగిపోయి కరుణాపూరిత నయనాలతో అలసిపోయిన వాళ్ళకి తల్లి తండ్రి మీరే అయ్యి జీవులకు సేద తీరుస్తారు. వారికి ఆహారాన్ని ఇస్తారు. వారిలో జ్ఞాన తృష్ణ కలిగిస్తారు. వారి వేదనని రూపుమాపుతారు. ఎంతో దయతో మీరన్నారు. నేను అన్న పదానికి అర్థం పరమానందంగా బాసిల్లే సత్. అదే జ్ఞానం. అది నశించనిది, దేహంలో ఉన్న దేహం కన్నా భిన్నమైనది. ఈ పరమాంశాన్ని తెలియగోరితే ఈ దేహమే నేను అనిపించే మమకారాన్ని వదులుకోవాలి. తరువాత నేను ఎవరిని అని పరిశోధించాలి. ముత్యాలని వెలికి తీసుకురావడానికి నీటిలోకి మునిగినట్టు పదే పదే ఈ అన్వేషణలతో లోపలికి మునుగుతుంటే స్వరూప సిద్ధి జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానమే ముక్తి అంటే. మీ సమక్షాన కూర్చున్నప్పుడు నాకొక మనోదర్శనమైంది. మిమ్మల్ని అనేక పున్నమి చంద్రుల చంద్రికలు పరివేష్టించాయి. బంగారపు వన్నెను మించిపోయిన మెరుపుతో, సూర్యతేజంతో వెలిగిపోయింది మీ దేహం. మీ నేత్రద్వయం దివ్యమైన అనుగ్రహాన్ని విరజిమ్మింది. రాజాదిరాజు టీవీ మీలో కనపడింది. దానితో పాటు వితరణ శక్తి కూడా కనపడింది. మరికొంత సేపటికి మీ దేహమంతా ధవళకాంతులీనే విభూది పూసి ఉంది. కఠినమైన నా హృదయం నీటివలే ద్రవించిపోయింది. ఇవన్నీ నాకు కనపడ్డాయి. కానీ నా పక్కన ఉన్న వారెవ్వరూ చూడలేదు. ఏ విషయం మీతో ప్రస్తావించలేదు నేను. మీరు అడగలేదు. మీరే నా నాదులని నేను గ్రహించిన నాటి నుండి సూర్యోదయంతో మాయమయ్యే పొగమంచు వలె నా కష్టాలు మాయమైపోయాయి. పరమాత్మ కరుణతో మానవ రూపం ధరించి శ్రీరమణ అనే పేరుతో అరుణాచలం వద్ద వెలిశారు. మీరు కూడా మా వంటి మానవ మాతృలే అని ఎవరైనా అంటే జలధరాలని కేవల ధూపపు గుంపులే అనటం వంటిది కదా. మీ వైభవాన్ని వర్ణించడం నా సఖ్యమా? ఎవరికి మాత్రం సఖ్యమవుతుంది? కరుణతో మీ అంతట మీరు మీ వైభవాన్ని ప్రదర్శించకపోతే మీ భక్తునిగా నన్ను కాపాడారు. నేను అర్హుడునని మాత్రం నన్ను విసర్జించవద్దు రమణదేవా. నన్ను మీ దాసునుగా చేయండి. రమణ సద్గురో పరమాత్మ, వలలో చిక్కుకున్న జింక వలె మీ పాదాల చెంత రాలి మీ చరణాలే నాకు శరణ్యం అన్నాను. మీరు దయతో ఆందోళన చెందనవసరం లేదు అన్నారు. నన్ను భయం నుండి విముక్తుణ్ణి చేసి కాపాడారు. ఈ రీతిగా మీరే నాకు దైవము, తల్లి, తండ్రి అయ్యారు అని రాశారు. పిళ్ళై గురించి రాస్తూ మైకేల్ జేమ్స్ ఇట్లా అన్నారు. తన ఉపదేశం పాటించే శక్తి లేని వాడనని, అందువల్ల శ్రీ భగవాన్ అనుగ్రహాన్ని ఇవ్వమని పదే పదే తన కవితల్లో పిళ్ళై ప్రార్థిస్తారు. ఒక భక్తుడు ఒకసారి శ్రీ భగవాన్ని, అంతటి చిరకాల పరమభక్తుడు శివప్రకాశం పిళ్ళై శ్రీ భగవాన్ ఉపదేశాన్ని పాటించలేక పోతున్నానని రాశారే, ఇతరుల మాట ఏమిటి అని అడిగారు. దానికి శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానం ఇది. దేవతల మీద స్తోత్రాలు రాసేటప్పుడు ఆదిశంకరులు కూడా ఇట్లాగే అంటారు. భగవంతుడిని ఇంకెట్లా స్తుతించగలరు? నేనొక వ్యక్తిని అనే భావాన్ని కలిగి ఉండి భగవంతుని స్తుతిస్తుంటే వేరే విధంగా స్తుతింపలేరు. వ్యక్తిగా తమ తమ పరిమితులను, లోపాలను చెప్పుకోక తప్పదు. ఈ విషయం శ్రీ భగవాన్ రచించిన అరుణాచల స్తుతులలోనే గమనించవచ్చు. పిళ్ళై మరణ వార్తని శ్రీ భగవాన్కి తంతి ద్వారా తెలియజేశారు. ఆ తంతి చూచి శ్రీ భగవాన్ తమిళంలో శివప్రకాశమానార్ అన్నారు. అంటే శివప్రకాశమయ్యారు అంటే శివుని ప్రకాశమైనారు అని అర్థం. హరే రమణ.